వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. రెవెన్యూ అధికారులు అందించిన సమాచారం మేరకు తడా మండలం కొండూరు గ్రామం వద్ద ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి 30 టన్నుల రేషన్ బియ్యం లారీ అధికారులను చూడగానే లారీతో పరారయ్యారు. సూళ్లూరుపేట రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వెంటాడి సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యం లారీని సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం గురువారం ఉదయం 10 గంటలకు తడా మండలం కొండూరు దగ్గర ఉన్న ఏఎంసీ మార్కెట్ దగ్గర సూళ్లూరుపేట ఆర్టీఓ చంద్రముని సమక్షంలో విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అది ఆంధ్ర పీడిఎస్ అయితే అదే ఉంది కూడా ఈ బ్యాగులు ఉన్నాయి లోపల ఉన్నాయని చూస్తాం. ఇంకా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ ఉందో కూడా తెలుస్తుంది. రైసు తాలూకా అంటే పీడిఎస్ అదర్వైజ్ తమిళనాడు అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని మీకు తెలియజేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ట్రిక్ట్ అథారిటీకి సబ్మిట్ చేయడం జరిగింది.